వెల్కమ్ టు GTPR న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. శబరిమల అయ్యప్ప దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తమైన కేరళ రాష్ట్ర ప్రభుత్వం. బ్రెయిన్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచన. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా సుదర్శన్ రెడ్డిని నియమించడంతో నీలకంఠేశ్వర ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న భక్తుడు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా. రేపు విచారణ జరిగే అవకాశం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు 26న ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దర్పల్లిలో లబ్ధిదారులకు 2 పడకల గదుల ఇళ్లు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. జిల్లాలో తొలిసారిగా 48 మందికి ప్రొసీడింగ్ కార్డులు అందజేత. నాలేశ్వర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడలను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. గ్రామంలో ఘన స్వాగతం పలికిన బీడీసీ సభ్యులు, గ్రామస్తులు. ఇందిరమ్మ చీరల పంపిణీ పేరుతో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి మహిళలను మోసం చేయాలని చూస్తున్నాడు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపణ. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరగా పరిష్కరించాలి. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎల్జీ ఇండియా జాబ్ మేళా మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేసిన 2 నిందితుల అరెస్ట్. మోసపూరిత యాప్లకు ప్రజలు ఆకర్షితులు కావద్దు. మీడియాతో సిపి సాయి చైతన్య సూచన. బోధన్లోని విజయ్ మేరీ ఉన్నత పాఠశాలలో ఆకర్షించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్. పాల్గొని ఆసక్తిగా తిలకించి విద్యార్థులతో మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. జిల్లాలో తొలిసారిగా అయ్యప్ప మాలను ధరించిన 2 ట్రాన్స్జెండర్లు. నాలేశ్వర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను ప్రభుత్వ సలహాదారుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నవీపేట మండలం నాలేశ్వర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 69వ మండల స్థాయి పాఠశాలల క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలకగా విద్యార్థినులు మార్చ్ పాస్ట్ చేస్తూ సుదర్శన్ రెడ్డిని వేదిక వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత విద్యార్థులు నృత్యాలను ఆలపించి అందరి మంత్రముగ్ధులు చేశారు. నాలేశ్వర్ గ్రామస్తులు, బీడీసీ సభ్యులు, పాఠశాల స్టాఫ్ సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మండలానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో గెలుపు బావుట ఎగరవేసిన విద్యార్థులను సుదర్శన్ రెడ్డి సన్మానించారు. మార్చ్ ఫస్ట్లో మొదటి విజేతగా జడ్పీహెచ్ఎస్ నాలేశ్వర్, 2వ విజేతగా కేజీబీవీ మోకన్పల్లి, 3వ విజేతగా బినోలా, 4వ విజేతగా గర్ల్స్ హై స్కూల్ నవీపేట్ పాఠశాలల విద్యార్థులకు సుదర్శన్ రెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం హెచ్ఎం శ్రీదీప్ మాట్లాడుతూ ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను వీడీసీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో క్రీడలను నిర్వహిస్తున్నామన్నారు. నాలేశ్వర్ పాఠశాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఎన్నో లక్షల నిధులను మంజూరు చేసి పాఠశాలను అభివృద్ధి చేశారని వారికి పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం అన్నారు. చదువు జ్ఞానాన్ని అందిస్తే క్రీడలు ఆరోగ్యాన్ని అందజేస్తాయన్నారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలని ఉన్నత చదువులను చదివిస్తే వారు ఉద్యోగాలు సంపాదించి వారి కుటుంబాలు బాగుపడతాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తమ పిల్లలుగా భావించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి నాణ్యమైన విద్యను అందజేయాలన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో కోట్ల రూపాయలను అందజేస్తున్నారన్నారు. గ్రామస్తులు సైతం ఉపాధ్యాయులకు మర్యాదనిస్తూ వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఇట్టి క్రీడలకు సహకరించిన నాగేశ్వర్ వీడీసీ సభ్యులకు, గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ వీడీసీ సభ్యులు, గ్రామస్తులు మరియు ఎంఈఓ అశోక్, పిఆర్టీయు అధ్యక్షులు మోహన్ రెడ్డి, సెక్రటరీ కిషన్, మండల ప్రెసిడెంట్ భూమయ్య, సెక్రటరీ శివకుమార్ మరియు రవీందర్ రెడ్డి, మల్లికార్జున్, రమేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మనం టీచర్లు పెట్టుకొని, ఉపాధ్యాయులు పెట్టుకొని, బిల్లులు పెట్టుకొని బిల్లు పెట్టి మన పిల్లలు వాళ్ళు అనిపించుకొని మా ఉద్యోగం కావాలి, ఉద్యోగం పనిచేసేటట్టు ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. మరి నేను కూడా నాగేశ్వర్లో ఫస్ట్ నుంచి తీసుకోవడానికి బాగున్నాయి. ఐలాపూర్ గ్రామానికి విచ్చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ను ప్రముఖ వ్యాపారవేత్త పురన్ రెడ్డి సన్మానించారు. నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామానికి విచ్చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ను ప్రముఖ వ్యాపారవేత్త పురన్ రెడ్డి మర్యాదపూర్వకంగా సన్మానించారు. రానున్న కాలంలో మహేష్ గౌడ్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. కాలేజీ విషయాలు అడుగుతా ఉన్నాడు. డెఫినెట్గా పురన్ రెడ్డి గారు ఇందులో రాసినటువంటి విషయాలను కూడా పరిశీలించి అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి డెఫినెట్గా ఈ ప్రాంతం మీద రాకేష్ రెడ్డి గారు నిండబెట్టుకొని ముఖ్యమంత్రి పోతాం. మా వినయ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు దర్పల్లి మండల కేంద్రంలో 48 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అందజేశారు. దర్పల్లి మండల కేంద్రంలో సోమవారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించారు. 48 మందికి అర్హులైన లబ్ధిదారులకు లక్కీ డ్రా ద్వారా మంజూరైన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 48 డబుల్ బెడ్రూమ్లను ఇప్పటికీ ఇవ్వకుండా కాలయాపన చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం లబ్ధిదారులకు గుర్తించి 48 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ దర్పల్లి మండల అధ్యక్షుడు చిన్న బాలరాజు, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, మాజీ సర్పంచ్ గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ఉమ్మాజీ నరేష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ 3 ఏళ్లలో దర్పల్లిలో ఏ ఒక్కరికి కూడా ఇండ్లు లేని వాళ్ళు ఉండకుండా 100% అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఎవరు ఏం అపోహ లేదు. చాలామంది మాట్లాడతారు రాజకీయాలు, ఇక రానోని గెలకాలని, లేపి ఏదో ఒరిపియాలని. వాళ్ళు ఎట్లా చెయ్యరు, 10 ఏళ్ళలో చెయ్యలే. అర్థమైందా? బీజేపీ అయితే వాళ్ళు చేసేది లేదు, దిక్కు లేదు, ఏమంటే ఏం లేదు. అది ఒట్టిగానే కయ్యం పెట్టుడు కూర్చుండు తప్పితే టైం వస్తే జై శ్రీరామనుడు. ఇంకా అంతకంటే కలకేం శాతనే కాదు. అందుకని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఓడో కూడా అక్కడక్కడ లేపి ఏదో ఇట్లా లొలిపెట్టురు అనే ప్రయత్నాలు కూడా చేసిరు. అవన్నీ పప్పులు ఉడికాయి. మేము నిజాయితీగా వచ్చినాం ఇక్కడికి, నిజాయితీగా అర్హులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం, రాని వాళ్ళకి మళ్ళీ ఇస్తాం. ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నా నేను. ఇవాళ రాజకీయాలు చేయడానికి చాలా ఉంటాయి. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముప్కాల్ మండలానికి సంబంధించిన సుమారు 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ చెక్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పేదవారి ఇంటిలో ఆడబిడ్డ పెళ్లి అయితే ప్రభుత్వం తరపున అండగా ఉండడానికి ఆయన స్వీయ అనుభవం ద్వారా పుట్టింది ఈ పథకం అన్నారు. మొదట ఎస్సీలకు, తర్వాత బీసీలకు, తర్వాత పేదవారు ఏ వర్గంలో ఉన్న ఈ పథకాన్ని వర్తింపజేసి 50,000 నుండి మొదలుపెట్టి 1,116 రూపాయలు మేనమామ కట్నం కింద కేసీఆర్ అందజేశారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేశారు. అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతుంది. మేము అధికారంలోకి వస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2 ఏళ్లు అయినా తులం బంగారం హామీ ఇంకా నెరవేర్చలేదు. మేము మీ తరపున అసెంబ్లీలో అడిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోవటము లేదు. తులం బంగారము మహిళలకు 2,500 రూపాయలు మరియు పెన్షన్ 4,000 రూపాయలు హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయని చీరల పంపిణీ ద్వారా మళ్లీ మహిళలను మోసం చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. మహిళా సోదరిమణులు గమనించాలని, ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ
పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లు అందుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి మరియు ఇప్పుడు కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కొత్తగా మంజూరు కావాల్సిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 199 బ్యాచ్ ఫైల్స్పై సంతకాలు చేసిన ఎమ్మెల్యే వేముల, మంజూరు కోసం సిద్ధంగా ఉన్న కమ్మర్పల్లి 63, బాల్కొండ 54, ముప్కల్ 15, మోర్తాడ్ 49, రుద్రంగి 18 మండలాలకు చెందిన మొత్తం 199 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్పై బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంతకాలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా ఫైల్స్ మీ వద్ద పెండింగ్ ఉంచుకోకుండా త్వరితగతిన సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ పేరుతో మళ్లీ రేవంత్ రెడ్డి మహిళలను మోసం చేయాలని చూస్తున్నాడని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇచ్చారు. కానీ గడిచిన 2 ఏళ్లుగా బతుకమ్మ పండుగకు 2 సార్లు చీరలను ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇందిరమ్మ పేరు మీద చీరల పంపిణీ చేస్తూ మహిళలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తున్నదని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతి నెల ఉద్యోగికి జీతం వచ్చినట్లు ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి తప్పిందన్నారు. ఒక చేత్తో చీర తీసుకోండి, మరో చేత్తో మీ ఇంటికి చీరల పంపిణీకి వచ్చే నాయకులను మీకు 2 ఏళ్లలో రావాల్సిన 2,500 చేయుత పెన్షన్ బకాయిలు 60,000 ఇవ్వమని అడగండని సూచించారు. అలాగే 2,000 ఆసరా పెన్షన్ 4,000 పెంచుతామన్నాడు. ఒక చేత్తో చీర తీసుకోండి, మరో చేత్తో మీ ఇంటికి చీరల పంపిణీ కోసం వచ్చే నాయకులను 2 ఏళ్లుగా బాకీపడ్డ ఆసరా 4,000 పెన్షన్ బకాయిలు 48,000 ఇవ్వమని అడగండి. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి చీరలు పంచుతున్నాడు, లేకుంటే ఒక్క జాకెట్ ముక్క కూడా ఇచ్చేవాడు కాదు. నా జిల్లా మరియు బాల్కొండ నియోజకవర్గం మహిళా సోదరిమణులు ఆలోచించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కోరారు. ఈయన ఈ 2 దసరాలు, 2 బతుకమ్మ పండుగలకు ఇవ్వాల్సినటువంటి చీరలు ఇవ్వకుండా ఆపి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఈ చీరలు పంపిణీ చేసి అక్కా చెల్లెలకు ఏదో గొప్ప సహాయం చేసినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చీరలు పంపిణీ పేరు మీద మా అక్కా చెల్లెలకు రావాల్సినటువంటి ప్రతి నెల 2,500 రూపాయలు ఏదైతే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిండో ప్రతి మహిళకు 2,500 మొదటి తారీఖు నాడే గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఎట్లయితే జీతం వస్తుందో అట్లా తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించి అధికారులు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారదర్శకంగా సజావుగా జరగాలని అన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళలకు చీరను అందించాలని సూచించారు. ఎలాంటి విమర్శలు, వివాదాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాత్రి, ఐకేపీ సిబ్బంది ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 32 ఫిర్యాదులను స్వీకరించామని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నాము అని తెలియజేశారు. నిజామాబాద్ అయ్యప్ప ఆలయంలో 2 ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాలను ధరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లాలోని అయ్యప్ప ఆలయంలో అరుదైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరు ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాలను ధరించారు. దేవాలయంలో ఉన్న గురుస్వామి ప్రజ్ఞాప్రియ అనే ఇద్దరు ట్రాన్స్జెండర్లకు అయ్యప్ప మాల వేశారు. వీరిద్దరూ గతంలోనూ మాలధారణ చేశారని, అమ్మవారి దీక్షలు కూడా వేశారని చెప్పారు. శబరిమలలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని, బ్రెయిన్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని కేరళ రాష్ట్ర ప్రభుత్వం భక్తులను అప్రమత్తం చేసింది. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండడంతో శబరిమలలో రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం, దేవస్థానం బోర్డు అధికారులు రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. అయితే రద్దీతో ఇబ్బందులు పడుతున్న భక్తులకు కేరళ ప్రభుత్వం మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బ్రెయిన్ ఫీవర్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. కేరళలో ఇటీవల బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయ్యప్ప స్వాములు జాగ్రత్తలు పాటించాలని కేరళ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. స్వాములు స్నానాలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని పేర్కొంది. నిజామాబాద్ జిల్లా స్థాయి ఇన్స్పైర్స్ సైన్స్ ఫేర్ 2025 సంవత్సరం గాను బోధన్లోని విజయ్ మేరీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా జరిగింది. బోధన్ విజయ్ మేరీ హై స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ మరియు ఇన్స్పైర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణకు ఎన్సీసీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అతిథులు విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానికను తిలకించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ రోజు జరిగిన సైన్స్ ఫేర్లో ప్రదర్శనలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 102 స్కూల్స్ పాల్గొన్నాయంటే ప్రైవేట్ పాఠశాలలు కేవలం 17 మాత్రమే ప్రోత్సహించాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ మున్ముందు ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎక్కువ భాగస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులలో శాస్త్రీయ అవగాహన పెరిగేందుకు వీలు కల్పించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి జిల్లా స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఫేర్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ప్రయోగించిన వైజ్ఞానిక ప్రదర్శన తిలకించారు. ప్రైవేట్ స్కూల్స్ ఇకపై ఎక్కువగా పాల్గొనాలని సూచించారు. సోలార్పై మరింత అవగాహన అవసరమని చెప్పారు. ప్రజలు సోలార్ గురించి దృష్టి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, జిల్లా విద్యాధికారి అశోక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి గంగ కిషన్, ఎంఈఓ నాగయ్య, ట్రాన్స్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాబట్టి సోలార్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడాలి అని ఈ ఇంత చిన్న క్లాసులలో కనీసం అంత అవగాహన వచ్చిన దానికి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను పిల్లలకు. ఈ చిన్న ఆలోచనలనే దానికి ఇంకా కొద్దిగా ఏడైతే తప్పనిసరిగా మనందరికి భవిష్యత్తు వాళ్ళకు ఉపయోగపడుతుంది, మనందరికి ఉపయోగపడుతుంది. ఏదో మనం సైన్స్ ఫేర్లు పెంచడం, గవర్నమెంట్ పెట్టుకున్నది మనం పెట్టినామని కాదు. గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతూ ఉన్నామో. ఎల్జీ ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య మాట్లాడారు. ఎల్జీ ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. 150 మంది కంపెనీ యందు పెట్టుబడి, వాటి విలువ దాదాపు 75 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మోసపూరిత యాప్ నందు ప్రజలు ఆకర్షితులు కాకూడదని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన పిట్ల మధు పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన దరఖాస్తు ఏమనగా, సుమారు 3 నెలల క్రితం నిజామాబాద్ వివి నగర్ కాలనీ ముబారక్ నగర్కు చెందిన మేకల జగదీష్, పెద్దబోయిని భూమయ్య ఆలియాస్ ప్రేమ్ సాటాపూర్కి చెందిన వ్యక్తి ద్వారా ఎల్జీ ఇండియాకు సంబంధించిన యాప్ నందు 25,500 జమ చేయగా, ఇట్టి ఎల్జీ ఇండియా సంబంధించిన వీడియోలు రోజుకి 16 చొప్పున చూస్తే ప్రతి వీడియోకు 55 రూపాయలు వస్తాయని, అలా రోజు దాదాపు 880 సంపాదించవచ్చు అని నమ్మించి ఇట్టి కంపెనీకి డబ్బులు పెడితే కంపెనీ యాడ్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని, అలాగే ఇట్టి కంపెనీ నందు తాను లీడర్గా మారి ఇతరులను జాయిన్ చేస్తే దానికి గాను అదనంగా 8 మందికి 4,000 చొప్పున, 15 మందికి 8,000 చొప్పున డబ్బులు వస్తాయని నమ్మించగా, అట్టి ఫిర్యాదుదారుడు ఎల్జీ ఇండియా యాప్లో డబ్బులు పెట్టినాడని తెలిపారు. ఈ విధంగా నిందితులు దాదాపుగా 150 మంది సాటాపూర్ గ్రామస్తులను మోసం చేసినట్టు తెలిసింది. ఈ ఎల్జీ కంపెనీ నందు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బు విలువ సుమారు 75 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం ఇట్టి ఎల్జీ లక్కీ జనరల్స్ కంపెనీకి చెందిన యాప్ పనిచేయడం లేదని చెప్పారు. కొంతమందిని యాడ్ చేయండి
అనే దాంట్లో ఒక స్కీమ్ తయారు చేస్తారు. దానికి మంచి మంచి పేర్లు పెడతారు. దీంట్లో ఎల్జీ ఇండియా అని పెట్టారు, అంటే ఎల్జీ కంపెనీ దానికి లింక్ ఉంది అనుకునే దాంట్లో ఉంటుంది. దీంట్లో చెప్పడం ఏంటంటే మీకు దీంట్లో జాయిన్ అవ్వండి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, ఒక వీడియో చూస్తే 55 రూపాయలని, రోజుకి 16 వీడియోలు ఎన్నో ఉంటాయి, 880 రూపాయలు మీరు డబ్బులు సంపాదించవచ్చు. అది దాంతోపాటు మిగతా వాళ్ళని యాడ్ చేస్తే 8,000, ఇంకా 15 మందికి యాడ్ చేస్తే 8,000, దానికన్నా తక్కువ అంటే ప్రతి మనిషికి 4,000 ఇస్తామని చెప్పి ఇట్లా జనాలను యాడ్ చేయించడం. యాడ్ చేసినందుకు జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కనీసం 25,500 రూపాయలు దాంట్లోకి కట్టాలి. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రం మైనార్టీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్కి చెందిన షేక్ మూసా 10వ తరగతి విద్యార్థి రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థి శుక్రవారం ఆధార్ అప్డేట్ కోసం ఇంటికి వెళ్లి నిన్న సాయంత్రం స్కూల్కి వచ్చాడు. విద్యార్థులు పడుకునే రేకుల షెడ్డులోనే పైప్కు టవాల్తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నామని సిఐ కృష్ణ తెలిపారు. విద్యార్థికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు స్కూల్ గేటు ముందు ధర్నా నిర్వహించారు. 10th క్లాస్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసినట్లు తెలిసింది. ఈ విషయమై మేము వచ్చి ఈ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు దరఖాస్తు తీసుకొని దర్యాప్తు ప్రారంభించినాము. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ పంపడం జరిగింది. తదుపరి వివరాలు విచారణ అనంతరం తెలియజేయడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఈ నెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో నవీన్ యాదవ్తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరు కానున్నారు. కాగా ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాలూరు గ్రామంలో పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు అమృత స్కీమ్ కింద 3 కోట్ల రూపాయలతో నాణ్యమైన పనులతో నిర్మించామని నుడా మాజీ డైరెక్టర్ సంతోష్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలం కాలూరు గ్రామంలో మినీ ట్యాంక్ బండ్ పెద్ద చెరువు అభివృద్ధి పనులను 3 కోట్ల రూపాయల అమృత్ స్కీమ్ నిధులు అభివృద్ధి చేశామని నుడా మాజీ డైరెక్టర్ సంతోష్ తెలిపారు. గతంలో మంజూరైన టీయూఎఫ్ఐ సిటీ పనులు 2 ఏళ్ల కాలంగా ఏ పనులు జరగలేదని ఆయన వెల్లడించారు. గ్రామ ఊర చెరువు మినీ ట్యాంక్ బండ్కు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ 2.0 ద్వారా నిధులు మంజూరైనందుకు చాలా సంతోషిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికలపై చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ అంశం రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈ విచారణ జరుపుతుంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికలపై డిసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అనూహ్యంగా హైకోర్టులో ఇవాల్టి విచారణ వాయిదా పడింది. దీంతో రేపు హైకోర్టు విచారణ జరిపితే ఎలాంటి నిర్ణయం వెలువరించబోతోంది, కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉందనే సస్పెన్స్ కంటిన్యూ అవ్వబోతుంది. నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప భక్తుల పాదయాత్ర 44వ రోజు కేరళ రాష్ట్రంలోని కొలిమి అయ్యప్ప ఆలయానికి చేరుకుంది. అక్కడ అయ్యప్ప భక్తులు ఇడుముడి కట్టుకొని శబరిమల బయలుదేరారు. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 44వ రోజు సోమవారం కేరళ రాష్ట్రంలోని కుమిలి అయ్యప్ప మందిరానికి చేరుకుంది. ఈ సందర్భంగా భక్తులు ఇరుముడి కట్టుకొని వెళ్లారు. మంగళవారం శబరిమల అయ్యప్ప దర్శనం అవుతుందని అయ్యప్ప భక్తులు తెలిపారు. నిర్మల అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మహా పాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. మన సంకల్పాన్ని గట్టిగా నమ్మి దేవుడా అయ్యప్ప అంటే ఆషామాషి కాదు స్వామి, ఇప్పుడు ఇందులో ఉండొచ్చు, కొందరు ఉండొచ్చు, అట్లా అనుకుంటాం ఇక్కడ ఉంటే అట్లా కాదు. మీ ఇక్కడ దాకా వచ్చిర్రంటే మీ పూర్వజన్మ సుకృతం ఉంటేనే మాత్రం మానవేశ అదృష్టం వచ్చింది. ఇంకా అది మరి పాదయాత్ర అంటే ఎన్నో జన్మలలో మన పుణ్యఫలం అయితేనే, మనం అదృష్టవంతులం అయితేనే ఈ యొక్క మహాపాదయాత్ర చేయగలిగినాం.
అత్యంతమైన మన జీవితంలో మధురమైన ఘట్టము ఇది పాదయాత్ర. అందులో మళ్ళీ కంప్లీట్ చేసుకొని ఇలా ఇరుముడి కట్టుకుంటున్నామంటే మనము మన తల్లిదండ్రులకు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత సందర్శించి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. కళాశాల విద్యార్థుల శిథిలావస్థలో ఉన్న వసతి గృహ భవనాలను పరిశీలించారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనజాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను, మహిళలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటారే తప్ప అభివృద్ధి, సంక్షేమం గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యంపై దృష్టి సాధించాల్సిన ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కన పెట్టి తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్, 20 నెలల కాంగ్రెస్ పాలనలో కొందరు మాత్రమే అభివృద్ధి చెందారని, ప్రజల స్థితిగతులలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. జాగృతి జనంబాట ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తున్నానన్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాంస్కృతిక వారసత్వానికి, సాంస్కృతిక సంపదకు పెట్టింది పేరు. చాలా రోజుల క్రితం వచ్చినటువంటి అనేక పెద్ద పెద్ద కవులు ఈ ప్రాంతాన్ని చూసి వనపర్తి అంటే అన్నీ కూడా సమృద్ధిగా ఇక్కడ దొరికేటటువంటి ఒక పట్టణం, మరి ఇంత మంచి ప్రదేశం ఇక్కడ ఉంది అని చెప్పి ఏనుగుల వీరస్వామి అనేటటువంటి పెద్ద మనిషి రాసిన చాలా పాత పుస్తకాలలో కూడా చెప్పబడి ఉన్నది. 100 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం. ఆనాడు ఉన్నటువంటి సంస్థానాధీశులు వాళ్ళందరూ కూడా సాహు మహారాజ్ యొక్క స్ఫూర్తితోని మరి ఆనాడే విద్యా సంస్థలు పెట్టించి రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా చదువుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక మంచి సామాజిక స్పృహను కనబరిచినటువంటి సంస్థానం. ఒక పక్క సాహిత్యం, ఒక పక్క కట్టడాలు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఓ భక్తుడు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. సుదర్శన్ రెడ్డిపై అభిమానం చాటుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారునిగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వం నియమించడంతో తన మొక్కు ఫలించిందని నీలకంఠేశ్వర ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి సాయిరెడ్డి తన అభిమానం చాటుకున్నారు. రానున్న కాలంలో సుదర్శన్ రెడ్డి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో 1,43 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఎంపీ సురేష్ చెట్కూర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ఆశీష్ స్వాంగన్ ప్రారంభించారు. గ్రామాల నుండి వచ్చే రోగులతో దురుసుగా ప్రవర్తించకూడదని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిని పోషక పదార్థాలు తినిపించాలని, బాగా చూసుకోవాలని అన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రోగం రాకుండా ఉండాలంటే ఆ శక్తి మహిళల వద్దనే ఉంటుందని అన్నారు. పోచారం అనంతరం ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేశారు. కాబట్టి మీరు ప్రశాంతంగా వాళ్ళని దగ్గర తీసి మంచిగా చూసి మీకు తోచిన వైద్యం చేయండి. కాబట్టి వారిని ఇక్కడ కూడా బెదిరించకండి. పేషెంట్లు వస్తే గరీబ్ వాళ్ళందరూ వస్తారు కాబట్టి వారి చక్కగా కార్యక్రమాలు చూసుకోవాల్సిందని కోరుకుంటూ, కిడ్నీ రోగాలు, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోకులు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన పుట్టే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కనే తల్లి ఆరోగ్యంగా ఉండాలి. చెట్టు కరెక్ట్ ఉంటేనే పండ్లు కరెక్ట్ గా, చెట్టు పక్కగా ఉంటే పండ్లు కూడా కాయి. కాబట్టి చెట్టు లాంటిగా తల్లి రోగం రాకుండా చేసుకుంటే చేస్తే మీ దగ్గర ఉంది. నగరం రాజీవ్ గృహ కల్పాలు, మొరం తవ్వకాలు కొనసాగుతున్నాయి. నాగారం రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ వెనుక నిన్న రాత్రి నుంచి మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. దీనివల్ల అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ మొరం తవ్వకాల కారణంగా స్కూల్ పిల్లలు, ఆ ప్రాంతానికి సంబంధించిన 3 పిల్లల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పుడు ప్రాణాలు కోల్పోయిన పిల్లల తల్లిదండ్రులకు అండగా సిపిఎం నిలిచి అక్కడ తవ్విన గుంటను మూసివేసే అంతవరకు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఆ తవ్విన గుంతని మూసివేసే అంతవరకు సిపిఎం నిరసనలు, ఆందోళనలు చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మొరం కారణంగా మళ్ళీ ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుందో తెలియదు. కావున ఎంఆర్ఓ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మొరం తవ్వకాలు ఆపే విధంగా ప్రయత్నం చేయాలని సిపిఎం నగర కమిటీ కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు నల్వాల నర్సయ్య, అడివాల అనిత, పార్టీ సభ్యులు ఎస్కే శంకు పాల్గొన్నారు. ఏదైతే నగరంలో రాజగృహ కల్ప అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ
దాని వెనకాల సైడ్లో రాత్రి నుంచి మొరం తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. రాత్రంతా కూడా అక్కడ ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొరం తవ్వడమే కాకుండా ఏదైతే టిప్పర్లు ఉన్నాయో అవి గల్లీల నుంచి స్పీడ్గా తీసుకెళ్లడం వల్ల అక్కడ పిల్లలకి ఏమైనా అవుతుందేమో అని స్థానికులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. గతంలో కూడా ఈ మొరం తవ్వకాలు చేయబట్టి ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి స్థానికుల 3 పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. అంతకుముందు ఆ పిల్లలు చనిపోయినప్పుడు సిపిఎం పార్టీగా ఏదైతే తవ్వకం వల్ల చనిపోయినటువంటి గుంత ఉందో ఆ గుంతను మూసివేసేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు బాన్స్వాడ నియోజకవర్గం పోతాంగల్లో 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్కు సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. బాన్స్వాడ నియోజకవర్గం పోతంగల్ మండలం పిఎస్ఆర్ నగర్ గ్రామంలో రూపాయలు 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, బోధం సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి పోచారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో పోతాంగల్ మండల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసుకున్నాం. సుమారు 2500 మంది విద్యార్థులు కులమతాలకు అతీతంగా ఒకే చోట చదువుకునేలా ఆధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో అన్ని సౌకర్యాలతో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో ఏర్పాటు చేస్తాం. సుమారు 25 ఎకరాల్లో ప్రజలంతా వచ్చి మాకు మా ఊరు నుంచి బయటకు తీసుకెళ్ళండి, ఎప్పటికైనా మాదిరి నీళ్లతో మాకు ఇబ్బంది వస్తుందని చెప్పి బయటకు తీసుకెళ్ళమంటే ఎక్కడ స్థలం దొరకకపోతే ఆనాడు అజేంద్ర ప్యాల్ గారు కలెక్టర్ గారు ఉన్న సమయంలో నేనే ప్రయత్నం చేసి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారి సహకారంతో సబ్ కలెక్టర్ గారి సహకారంతో ఈ 40 ఎకరాల స్థలం తీసుకున్న తర్వాత ప్లాటింగ్ చేసి వాళ్ళకి రమ్మని చెప్తే మేము గోదాగొడ్డు పొలం వదిలిపెట్టి అక్కడ రాము సార్, మేము ఇలా మాంజరా వచ్చినప్పుడు భయపడి వస్తామని చెప్పినా కానీ ఇప్పుడు రాము అని చెప్పి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు అట్లాంటి స్థలంలో మనకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మన ఎంపీ గారి యొక్క సహకారంతో సిపిఐ ఎమ్మెల్ మాస్లై నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయనిదే సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని హామీలు పూర్తిగా అమలు చేసి సంబరాలను జరపాలని సిపిఐ ఎమ్మెల్ మాస్లై నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఎమ్మెల్ మాస్లై నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమంను చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తర్వాత కలెక్టర్కు డిమాండ్స్తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలతో ప్రజల ఓట్లతో అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతుంటే హామీలు అమలుకు పూనుకోవడం శోచనీయమన్నారు. 100 రోజుల్లో హామీలన్నిటినీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు హామీలను మొత్తం అమలు చేయకుండా విస్మరించడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. మహిళలకు 2500, వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు 4000కు పెంచుతామని చెప్పి ఇవ్వకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా వెంటనే 6 గ్యారెంటీలను ఏంటిది అమ్మకు పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పీడీఎస్యు నిజామాబాద్ 23వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యు నాయకులు కోరారు. ఆర్మూర్ పట్టణంలో నవంబర్ 28, 29 తేదీలలో జరిగే పీడీఎస్యు నిజామాబాద్ 23వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని నిజామాబాద్ పీడీఎస్యు నగర అధ్యక్ష కార్యదర్శులు సిర్రం పవన్ కుమార్, డి సాయి కిరణ్లు కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట పీడీఎస్యు జిల్లా మహాసభల పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. కమ్మర్పల్లిలో నీటి కోసం ఎస్సీ బీసీ కాలనీ వాసులు జీపీని ముట్టడించారు. సోమవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎస్సీ బీసీ కాలనీ వాసులు ముట్టడి చేశారు. గత 3 నెలల నుండి నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఖాళీ బిందెలు మరియు బకెట్లతో ముట్టడి చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రాజు శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగా జమున వచ్చి మిషన్ భగీరథ
ఏఈని పిలిపించి నీటి సమస్యను 3 రోజులలో తీరుస్తామని తెలిపారు. అప్పటి వరకు ట్యాంకర్తో నీటి సరఫరా చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నీటి సమస్యను తొందరలో పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కాలనీలోని వాసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోరకంటి నరేందర్, అనిల్, మోహన్, మైలారం బాలు, కాలనీ వాసులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కషీర్ అన్వాన్ ఏరియా ప్లస్ ఎస్సీ కాలనీ వారు నీళ్లు రావడం లేదని, గత 3 నెలల నుంచి ప్రాబ్లం ఉందని ఇక్కడ ధర్నా చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకోవడానికి వస్తే ఇక్కడ కన్సర్న్డ్ ఏఈ మిషన్ భైరత గారిని కూడా పిలిపించడం జరిగింది, మరియు ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారిని కూడా పిలిపించడం జరిగింది. ఏఈ మిషన్ భైరత గారు గత 10-15 రోజుల నుంచి వెళ్ళి సబ్స్టేషన్ మెయింటెనెన్స్ ద్వారా నీళ్లు సక్రమంగా రావడం లేదని. సాలూరులో మత్స్యకారులకు 4.6 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. సాలూరు మండలంలో మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా మత్స్యశాఖ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంఆర్ఓ చైర్మన్ మరియు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మొత్తం 4,60,000 చేప పిల్లలను పంపిణీ చేశారు. వీటిలో రవాటా, బొచ్చ, బంగారు తీగ అనే 3 రకాల చేప పిల్లలు ఉన్నాయి. సాలూరు, కామక చెరువులతో పాటు ఇతర విడుదల చేశారు. ముఖ్యంగా సాలూరులోని 9 చెరువులకు 2,82,000 చేప పిల్లలను వదిలారు. ఈ పంపిణీ ద్వారా బలం చేకూరుతుందని అధికారులు తెలిపారు. మత్స్యకార శాఖ వారి ఆధ్వర్యంలో మన మండలానికి గాను 4,60,000 చేప పిల్లల పంపిణీ అనేది జరిగింది. దాంట్లో భాగంగా సాలూరా గ్రామానికి 2,82,000 చేప పిల్లలు మన సాలూరా గ్రామ చెరువులో మనం ఈరోజు విడిచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సాలూరా ప్రజానికానికి, ముఖ్యంగా మత్స్యచార సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈ విత్తనాలు మరింత అభివృద్ధి చెందాలని, వారికి మరిన్ని లాభాలు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం ఆపాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కోరారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయడం ఆపాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 24 నవంబర్ 2025 జక్రన్పల్లిలో కార్మికులు నిరసన తెలిపారు. దాసు మాట్లాడుతూ, కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి పనిచేస్తుంటే ఉపాధి భద్రత కల్పించి జీవన ప్రమాణాలు పెంచవలసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల మెప్పు కోసం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మరణ శాసనం విధించడం సరికాదని ఆయన అన్నారు. కార్మికులు పశువులు కాదని మనుషులు అన్న విషయం మదిలో పెట్టుకుని 8 గంటల పని విధానమే కొనసాగించాలని మోడీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. చాలా దుర్మార్గం. ఎందుకంటే 8 గంటల పని విధానం తర్వాత 12 గంటల పని వచ్చే ప్రమాదం ఉంది. అంటే 12 గంటల పని చేయాలంటే కార్మికుడు ఇంటికి రెడీ అయ్యి రావడానికి, పోవడానికి మళ్ళీ 1 గంట 2 గంటలు టైం పడుతుంది. అంటే దాదాపు 14 గంటల సేపు పని చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? మరి కార్మికులు అనే వాళ్ళు మనుషులా, లేకపోతే మన మనుషులా, లేకపోతే పశువులు అనుకుంటున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుల గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ 2వ విడత ఇండ్లకు కాంగ్రెస్ నాయకులు మార్కౌట్ చేసి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గతంలో 54 మందికి ఇందిరమ్మ మొదటి విడతలు లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగిందని, మళ్లీ 2వ విడతలో ఈరోజు జాన ప్రమీల, గాండ్ల లక్ష్మి, కోనెపల్లి భూదేవి, షేక్ సమీనా, సత్తెమ్మ, పబ్బతి వెంకమ్మ, వడియారం ఆశమ్మ, ముసుగు భారతీలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లకు మార్కౌట్ చేసి ముగ్గు పోయడం జరిగిందని అన్నారు. ఇండ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వారు అన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లుకు మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీపీ సెక్రటరీ నవనీత, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు జాండకాడి, లింగేశ్వర్, నెహ్రూ, జల్ల గంగ భూమన్న, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని అయ్యప్ప మణికంఠ క్షేత్ర వ్యవస్థాపకులు దివంగత మారుతి జ్యోతి 6వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయన శిష్యులు పూలమాలలు సమర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన సేవలను కొనియాడారు. మారుతి జోషి భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆయన శిష్యుల రూపంలో ఆయన ఆశయాలు మనం ముంగిట ఉంటాయని ఆలయ కమిటీ చైర్మన్ సిహెచ్ కిషన్ అన్నారు. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సత్రానికి ఆయన శిష్యులు భక్తులు తమకు తోచిన సహాయాన్ని అందించారని, అన్నదాన సత్రానికి తమ వంతు సహకారంగా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యులు
కేఆర్ సురేష్ రెడ్డికి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాల్కొండ ఎస్ఐ శైలేందర్, మాజీ ఎంపీపీ లావణ్య లింగగౌడ్, మాజీ సర్పంచ్ తౌట్ గంగాధర్, గురుస్వాములు బలరాం సింగ్, మెడికల్ నరేందర్, అంబటి నవీన్, మల్లెపూల శ్రీనివాస్ గౌడ్, సాయినాథ్, పెద్ది పవన్, కుందారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని పెద్దవాలోడ్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. వందే మాతరం జాతీయ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి హాజరై విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎలక్షన్ల సందర్భంగా నిన్ననే సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు, నేడు ఎన్నికల గెజెట్ను విడుదల చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగానే బీజేపీ నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్థానికంగా సర్పంచ్ అనేది పెద్ద పదవి అని, నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని, 5 లక్షల 10 లక్షల ఖర్చు పెట్టి నాయకుడిని ఎన్నుకున్నట్లయితే ఆ గ్రామ అభివృద్ధిపై ప్రభావం ఉంటుందని అన్నారు. నిజాయితీగా పనిచేసేవారు ఉంటే ఏ విధంగా దేశం అభివృద్ధి చెందుతుందో అదే విధంగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. యావత్ ఇందూరు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బే ప్రధాన పరమనిధి కాకుండా సేవ చేసే వారిని ఎన్నుకోవాలని అన్నారు. గ్రామీణ వ్యవస్థలో ఏ పని చూసినా గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా రావటం లేదని అన్నారు. గ్రామాలలో నిస్వార్థంగా పనిచేస్తున్న నాయకులు ఉంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయవచ్చని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం పువ్వు మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, తలకట్ల గంగాధర్, రాజేశ్వర్ రెడ్డి, రామస్వామి, మధు, సాయగౌడ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏ గ్రామం అయితే సర్పంచ్ ఎన్నుకుంటుందో, వార్డు మెంబర్లు ఎన్నుకుంటుందో ఆ గ్రామ అభివృద్ధి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి వ్యక్తులను ఎన్నుకునే విధంగా, ఎందుకంటే ఈరోజు ఏ గ్రామాల్లో తీసుకున్నా కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటే దేశం ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో గ్రామం కూడా అదే రకంగా ముందుకెళ్తుంది. కాబట్టి నేను మొత్తం యావత్తు ఇందూరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బే పరమావధి కాకుండా గ్రామ సేవనే ముఖ్యంగా చూసి గ్రామ సేవ కోసం, ప్రజల కోసం ఎవరైతే కష్టపడుతారో వాళ్ళని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఇది పార్టీ సింబల్ ఉన్న ఎలక్షన్స్. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రామీణ వ్యవస్థలో ఏ పని తీసుకున్నా ఇలా గ్రామ పంచాయతీల యొక్క డబ్బులు కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి వస్తలేదు. కొన్ని మండలాల వార్తలు. మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణం నుండి జరిగింది. ఈ కార్యక్రమం గురించి ప్రతినిధి పిల్లి శ్రీకాంత్ తెలియజేస్తూ, నాగపూర్లో ఈరోజు అక్కడి కార్యకర్తలు, యువకులు ఘన స్వాగతం పలికి బహిరంగ సభ వద్దకు తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సర్దార్ గారి ఆశయాలను సాధించే దిశగా ప్రయత్నం చేయాలని, ఆ దిశగా ముందుకు వెళ్లే లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా దేశ ఐక్యతను చాటుతూ అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగపూర్ జిల్లా కలెక్టర్తో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. సభ అనంతరం యాత్ర ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రతినిధులు పిల్లి శ్రీకాంత్, యాడల నరేష్, వంశీ ప్రభాకర్తో పాటు అనేక రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,600 రూపాయలు. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,717 రూపాయలుగా ఉండగా 1 కిలో వెండి ధర 1,63,000 రూపాయలు. వెండి సొక్కం ధర 1,630గా ఉంది. వార్తలను ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. శబరిమల అయ్యప్ప దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తమైన కేరళ రాష్ట్ర ప్రభుత్వం. బ్రెయిన్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచన. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా సుదర్శన్ రెడ్డిని నియమించడంతో నీలకంఠేశ్వర ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న భక్తుడు.
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా. రేపు విచారణ జరిగే అవకాశం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు 26న ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దర్పల్లిలో లబ్ధిదారులకు 2 పడకల గదుల ఇళ్లు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. జిల్లాలో తొలిసారిగా 48 మందికి ప్రొసీడింగ్ కార్డులు అందజేత. నాలేశ్వర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడలను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. గ్రామంలో ఘన స్వాగతం పలికిన బీడీసీ సభ్యులు, గ్రామస్తులు. ఇందిరమ్మ చీరల పంపిణీ పేరుతో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నాడు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపణ. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరగా పరిష్కరించాలి. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎల్జీ ఇండియా జాబ్ మేళా మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేసిన 2 నిందితుల అరెస్ట్. మోసపూరిత యాప్లకు ప్రజలు ఆకర్షితులు కావద్దు. మీడియాతో సిపి సాయి చైతన్య సూచన. బోధన్లోని విజయ్ మేరీ ఉన్నత పాఠశాలలో ఆకర్షించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్. పాల్గొని ఆసక్తిగా తిలకించి విద్యార్థులతో మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. జిల్లాలో తొలిసారిగా అయ్యప్ప మాలను ధరించిన 2 ట్రాన్స్జెండర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ JTPL.